పెట్టారు. చౌదరి పురుషోత్తం గారు కానీ, మొంగమూరి దేవదాసు గారు కానీ, ఏవి మాసిరామని గారు కానీ ఎంతో ప్రయాసపడ్డారు. వాక్యం పట్ల చాలా ఆసక్తి కలిగిన వారు. కానీ నేడున్న ఈ పని చేసేవారు, సేవను ప్రేమించేవారు, ఈ సేవ విస్తరించబడాలి అని తమ కష్టార్జితాన్ని కూడా ధారాళంగా ఇచ్చేవారు. మరలా పూర్వ వైభవం అన్ని సంఘాలకు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియులుగా, దేవుడిచ్చినటువంటి వాక్యం చాలా విలువైంది. నిజంగా ఈ వాక్యం కొరకు ఎందరో పరితపించిపోయారు. ప్రవక్తలైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. ధర్మశాస్త్రాన్ని వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించడం లేదా. జనులు నీవిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా వాక్యానుసారంగా నడుచుకోవటం లేదు కాబట్టి నా కన్నీరు. చూసారా, అంటే వాక్యం ప్రకటింపబడుతుంది కానీ విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించడం లేదు. అందుకు ప్రవక్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే ఏదో ప్రమాదం ఉంది, మనం మారకపోతే ఏదో ప్రమాదం ఉంది. వాక్యం విని మనం మారకపోతే ఏదో ప్రమాదం ఉంది. అవునా కాదా చెప్తాను. మీరు ఈరోజు ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసి వేదిక మీద కాపరిదాన్ని కూర్చోబెట్టి మరలా పెద్దలందరినీ కూర్చోబెట్టి మంచి పాటలు మీకు చూపించి సుదూర ప్రాంతం నుంచి మమ్మల్ని పిలిపించి వాక్యాన్ని వినిపిస్తున్నారు అంటే ఎందుకు? మనలో మార్పు రావాలి. ఆ మార్పు రాకపోతే చాలా ప్రమాదం ఉంది అన్న సంగతి బైబిల్ బాగా ఎరిగిన వారికి తెలుస్తుంది. బైబిల్ ఎవరైతే పరిశీలనగా చదువుకొని నేర్చుకుంటారో రాబోతున్న ప్రమాదం వాళ్ళకి తెలుసు. ఏదో ఆనవాయితీగా చదువుకుంటే రాబోతున్నటువంటి ప్రమాదం మనకు తెలియదండి. నిజం. మొన్న ఒక స్వీట్ షాప్కి వెళ్ళాను నేను. స్వీట్ షాప్కి వెళ్తే ఆ స్వీట్ షాప్ మీద ఒక వాక్యాన్ని రాసేవాళ్ళు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అని. అంటే ఇప్పుడు ఆయన కొట్లో మైసూరు పాకు ముక్క, వాళ్ళు చేసినటువంటి లడ్డు, వాళ్ళు చేసిన జాంగిరి తినేస్తే యెహోవా ఉత్తముడని తెలిసిపోతారు. చెప్పండి, మీరు చెప్పండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవటం అంటే స్వీట్స్ తింటే తెలియదు. బైబిల్లో రుచికరమైన మాటలు ఉన్నాయి. అదే వాక్యం. నీ వాక్యం నా జిహ్వకు మధురం, అది తేనె కంటే మధురం. బైబిల్లో రాయబడిన మాటలు జుంటి తేనె ధారల కంటే మధురం, జీవామృతం. ఆ మాటలు నువ్వు పరీక్షించాలి, రుచి చూడాలి. అప్పుడు యెహోవా ఉత్తముడని మనకు తెలుస్తుంది. ఈరోజు చాలా మంది బైబిల్ని రుచి చూడకపోవడం వలన ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. చాలా మంది తప్పుగా. మీరు చూస్తున్నారు కదండి, సోషల్ మీడియాలో ఎందరో వదలపోతులు బైబిల్ గురించి, క్రైస్తవ్యం గురించి, క్రీస్తు గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అంటే
దాని రుచి తెలియలేదు కనుక, వాక్యపు రుచి తెలియలేదు కనుక, దేవుని లక్షణాలు వారికి తెలియలేదు కనుక వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు ఒక చట్టాన్ని చేశాడు. ఆ చట్టాన్ని ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఇశ్రాయేలులకు ఇచ్చి తన చట్టంలో ఏం రూపొందించాడో నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు చూద్దాం. 5 వచనాల వరకు చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడైన యెహోవాను చూశారండి, వివరంగా చెప్పాడట. తన ఆజ్ఞలన్నిటినీ వివరంగా చెప్పాడట. వివరంగా నీ దేవుడనైన యెహోవాను నేనే, నీ దేవుడనైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశమందే గాని. ఇది ఎన్నో ఆజ్ఞలండి. ఇందాక బావ వచ్చి సిలువలో పలికినటువంటి కొన్ని మాటలు కంఠస్థం చేసి చెప్పాడు. పిల్లలకు నేర్పించండి, దేవుని మాటలు నేర్పించండి, వాళ్ళకు బూతులు నేర్పించండి, దేవుని మాటలు నేర్పించండి. ప్రయోజకులు అవుతారు, గొప్పవారు అవుతారు, వాళ్ళ జీవితం బాగుంటుంది. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల ఎందే గాని, దేని రూపమునైన విగ్రహమునైన నువ్వు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎవరు చెప్పాడండి ఈ ఆజ్ఞ? చెప్పాలి. ఎవరు చెప్పాడు? భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులుగా చెప్పాలి కాదు, లేదంటే ముస్లిం కంట్రీస్ లో బ్రతుకుతున్నటువంటి ముస్లిం సహోదరులుగా. ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఎందుకంత చక్కగా రాయించాడు రూలు, చాలా పద్ధతిగా రాయించాడు రూలు. ఎందుకు చెప్పమంటారా? గొడవలు అవుతాయి, మత సంబంధమైన గొడవలు పెరిగిపోతాయి, మత యుద్ధాలు జరుగుతాయి. దేవుళ్ళ పేరిట ఈరోజు మారణకాండ, దేవుళ్ళ పేరిట ఈరోజు మత యుద్ధాలు జరుగుతున్నాయి. అసలు దేవుని ప్రశ్నించే మగాడు ఇంకా పుట్టలేదు. బైబిల్ ఉన్న దేవుడు పుట్టడు కూడా. ఆయన ప్రశ్నించే దమ్ము కూడా లేదు ఎవరికి. అంత చక్కగా చట్టం చేశాడు. చట్టం ఇశ్రాయేలు కొరకు చేయబడిన చట్టం, అది ధర్మశాస్త్రము. నేను తప్ప వేరొక దేవుడు మీకు అన్నాడు. మీకు అంటే ఎవరండి? ఇశ్రాయేలీయులండి, అందరు కాదు. మీకుండకూడదు, ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు. వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇప్పుడు బయట వాళ్ళు ఏమంటున్నారు చూశారండి? వాళ్ళ బైబిలు అందరి దేవుళ్ళను గౌరవించడం లేదు, ఆయన తప్ప వేరొక దేవుడు లేదట, విగ్రహం చేసుకోకూడదట, సాగిల పడకూడదట, పూజింపకూడదట. యెహోవా కాదు, వాడు ఒక గోండాగాడు అంటున్నాడు. ఒకడు ఏమంటున్నాడు? వాడు యెహోవా కాదు, వాడు గోండాగాడు అంటున్నాడు. కారణం ఏంటంటే యెహోవా ఉత్తముడు అన్న సంగతి రుచి చూసి తెలుసుకోలేదు వాళ్ళు. వాక్యాన్ని రుచి చూసి తెలుసుకోలేదు. దేవుడు ఎలాంటి వాడు అంటారండి? ఎలాంటి వాడంటే, నువ్వు నన్ను
బలవంతంగా నమ్మకూడదు, బలవంతంగా నమ్మకూడదు. నన్ను టేస్ట్ చేసి రుచి చూసి నువ్వు నమ్మాలి. ఎందుకంటే అన్ని క్వాలిఫికేషన్స్ నాలో ఉన్నాయి. నేను దేవుణ్ణి అనటానికి అన్ని అర్హతలు, అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి. దేవుడు అంటానికి లక్షణాలు ఉన్నాయి. ఆయనకి క్యారెక్టర్ కలిగిన వాడు. బైబిల్లో ఉన్న దేవుడు క్యారెక్టర్ లెస్ కాదు, క్యారెక్టర్ గలవాడు. క్యారెక్టర్. నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా అది క్యారెక్టర్ అంటే. అసలు అంత దమ్ము ఎవరికి ఉంది? ఉందా? నేను పరిశుద్ధుడును కనుక అని చెప్పగలరా? అది ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఆయన నువ్వు రుచి చూసి చేసుకోవాలి. ఆయన దేవుడని రుచి చూసి చేసుకోవాలి. అందుకే చట్టాన్ని చాలా జాగ్రత్తగా వహించాడు. ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నాకు మరొక రూపాన్ని నువ్వివ్వకూడదు అన్నాడు. ఎందుకు చెప్పండి? ఆయనకి మనం రూపాన్ని ఇవ్వకూడదట. ఎందుకంటే మీరు ఇవ్వలేరు. నరుడు అనేవాడు దేవునికి రూపాన్ని ఇవ్వలేడు. ఎందుకు అంటే నేను ఆత్మ గనుక అని చెప్పాడు. చూడండి ఎంత బాగుందో. నేను పరిశుద్ధుడను అన్నాడు. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, తన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. మన కొత్త నిబంధనలోకి వచ్చేసరికల్లా దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు ఆత్మ గనుక. మరి ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? అదృశ్యం. కొలస్సీ 1:10 చూడండి, బైబిల్ తీసి చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటున్నాడు పౌలు గారు యేసుక్రీస్తును సంబోధించి. యేసుక్రీస్తును సంబోధించి పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి వ్రాస్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని. అంటే దేవుని గురించి ముందు పదం ఉంది అక్కడ. దృశ్యుడా అదృశ్యుడా? చదవండి, మీ బైబిల్లో చదవండి. మీరు చెప్పాలి. మరి బ్యాప్టిస్ట్ సంఘం అంటే మీరు ఎలా ఉండాలి? మాట అంటే రెఫరెన్స్ తీయాలి అక్కడ కూర్చొని, అలా ఉండాలి. అదృశ్యుడు అంటే మానవ నేత్రానికి కనిపించని వాడు, ఒక మహాశక్తి ఆయన. చాలా మంది ఏమంటారంటే అండి, ఆయనండి విశ్వరూపం అని అంటారు. ఏ రూపం? విశ్వరూపం కాదు. ఆయన ఏ రూపం అంటే అనంత రూపం. అనంతం అంటే చెప్పలేము. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఈ ఆకాశం నా సింహాసనం, అలా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ భూమి నా పాదపీఠం అన్నాడు, కాలు పెట్టుకున్నాడు. మరి తలకాయ ఎక్కడ ఉందో చూసారా? అనంత రూపం. ఇది బైబిల్ సరిగా చదివి నేర్చుకోవాల్సిన పద్ధతి ఇది. అనంత రూపం. పౌలు గారు అంటున్నాడు అదృశ్యుడు అన్నాడు. అది ఎలా ఉంటుందో, ఆ మహాశక్తి ఎలా ఉంటుందో ఏ భక్తుడికి తెలియదు, అంతవరకు ఎవరికి తెలియదు. అందుకు అన్నాడు అనమాట, నాకు సాటి మరొక రూపాన్ని మీరు ఇవ్వకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు, నాకు ఒక రూపాన్ని మీరు ఇవ్వద్దు అన్నాడు. ఎందుకంటేనండి రూపాలు వచ్చాయనుకోండి గొడవలు అవుతాయి. రూపాలు ఏర్పరిస్తే ఏమవుతుంది? గొడవలు అవుతాయి. ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. వైఎస్ఆర్ విగ్రహాలు పక్కన పెట్టారు, ఎన్టీఆర్ విగ్రహాలు కూడా పక్కన పెట్టారు. పక్కన పెట్టారు కదా, ఆయన విగ్రహాలు పక్కన పెట్టారు, ఈయన విగ్రహాలు కూడా పక్కన పెట్టారు. ఎందుకు? చూడండి, అసలు ఆ రూపాన్ని మీరు ఇవ్వకపోతే
గొడవలనే రావు. అర్థమవుతుందా? చిన్న లాజిక్ అనమాట ఇది. గొడవలనే. ఈరోజు పల్లెల మధ్య, రాష్ట్రాల మధ్య మారణకాండ జరుగుతుంది అంటే, ఒక యుద్ధ వాతావరణం జరుగుతుంది అంటే మీరు రూపం ఇచ్చారయ్యా. నువ్వు కసితో దాన్ని పగలగొట్టావు, ఆయన కసితో దీన్ని పగలగొట్టాడు. దేవునికి భవిష్యత్తు తెలుసండి. దేవుడు మన క్షేమం కోరేవాడు, మన క్షేమాన్ని కోరేవాడు ఆయన. అందుకే నాకు రూపాన్ని వద్దు అన్నాడు. ఎందుకంటే నేను అదృశ్యుణ్ణి, అనంతుడిని, సర్వశక్తిమంతుడిని, ఆత్మను. ఇశ్రాయేలుకు చెప్తున్నాడు అది. నువ్వెందుకు బాధపడుతున్నావు? మీకు చెప్పలేదు కదా ఆయన సహోదరులకు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకు మతాల మధ్య మారణకాండ, మతాల మధ్య స్విచ్ పెడుతున్నారు? ఒకప్పుడు అంటే నా చిన్నతనంలో హైందవ సహోదరులు నన్ను కూడా పిలిచి ప్రార్థన చేయించుకున్నారు. అయ్యా, బైబిల్లో మంచి మాటలు ఉన్నాయ్యా, యేసుక్రీస్తు వారు పలికిన మాటలు అద్భుతమయ్యా, కొంచెం 4 మాటలు చెప్పరా అన్నారు. అన్నదెవరు? హైందవ సహోదరులు. ఈ రోజు వాళ్ళని మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం, ఎందుకు మనకు దూరం అయిపోతున్నారో తెలుసా? 2 కారణాలు. ఒకటి, మత ఛాందస్సవాదులు బయలుదేరారు. లేనిపోని మాటలు, కళ్ళబుల్లి మాటలు చెప్పి మనకు దూరం చేశారు. ఒకటి మత ఛాందస్సవాదులు. 2, బైబిల్ సరిగా బోధించే విధానం మనకు తెలియకపోవడం వల్ల మన నుంచి మన సహోదరులు దూరం అయ్యారు. ఇది 2 కారణాలు. మరి వాళ్ళు ఎప్పుడు దగ్గర తీసుకుంటారు? వాళ్ళకి ఎప్పుడు వాకింగ్ చెప్తారు? వాళ్ళు ఎప్పుడు మారుస్తారు? మీ చర్చికి వస్తున్నాం, మీరు ఏం పెట్టినా మేము తింటున్నాం, మీ చేత ప్రార్థనలు చేయించుకుంటున్నాం, మరి మేము ఏదైనా పలహారం పెడితే మీరు ఎందుకు తినరు? దూరం అవుతున్నారు. చూసారా? దేవుడు సృజించిన ప్రతి పదార్థం మంచిది అని రాయించాడు పౌలు గారి చేత తిమోతి పత్రికలో. మరీ నువ్వు అంత బలహీనం అయిపోతే, మరీ నీకు అంత విశ్వాసం లేకపోతే, నీ మనస్సాక్షి బలహీనం కాకుండా, అపవిత్రం కాకుండా ఏమన్నాడంటే ప్రార్థన చేసుకుని తినన్నాడు. బలహీనం అయితే. ఎందుకంటేనండి, సృష్టిలో ప్రతి పదార్థాన్ని కలిగించింది దేవుడేనా? దేవుడేనా? దేవుడే. నీ తండ్రి మనందరి కోసం ప్రతి పదార్థాన్ని కలిగిస్తే దాన్ని తినటానికి ఏంటి ఇబ్బంది? అర్థమవుతుందా? వాళ్ళ మనం దూరం చేసుకుంటున్నాం. వాళ్ళ మనం కాపాడుకోవాలి. వాళ్ళు మన సహోదరులే, మన తండ్రి పిల్లలు, వాళ్ళంతా కాపాడుకోవాలి. ఓకేనండి. 4వ వచనం నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూడండి. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను. చదువు. రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో కోపం వస్తుంది ఆయనకి. చూసారండి? కోపం వస్తుంది. నేను రోషము గల దేవుడు అవుతున్నాడు. చూడండి, రోషం అంటే ఆయనకి రోషం ఎక్కువట. అర్థమైందా? మరొక రూపాన్ని నువ్వు ఇస్తే, ఆయనకు మరొక రూపాన్ని ఇస్తే, ఆయన కాకుండా మరొకటి నువ్వు పెట్టుకుంటే ఆ విషయంలో ఆయన తట్టుకోలేకపోతున్నాడండి. తట్టుకోలేకపోతున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్న ఎగ్జాంపుల్. ఒక స్త్రీ ఒక భర్తకు కట్టుబడి ఉంటుంది కదా, అంతేనండి? అంతే. ఒక భర్తకు కట్టుబడి ఉంటుంది, ఒక భర్తకి కాపురం చేస్తుంది. వారి జీవితంలోకి లేదా ఆ అమ్మాయి జీవితంలోకి మరొక పరపురుషుడు ఎంటర్ అయ్యాడు అనుకోండి. ఆమె జీవితంలోకి, పెళ్ళైన ఆ భార్య ఆమె జీవితంలోకి మరో పరపురుషుడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, భర్త సహించగలడా? చెప్పాలి. సహిస్తాడా? చేతగలలేదు, వర్షం ఎక్కువ ఉంటుంది.
ఎంత రోషం అనుకుంటున్నారు. ఆ పెయిన్ బాధ తట్టుకోలేడు తెలుసా, ఆ బాధను తట్టుకోలేడు. మీలో ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను, సొంత భర్త ఉండవలెను, కలిగి ఉండవలెను. భర్త ఒకడు, ఆయనకి భార్య ఒకటి ఉండవలెను. మరొక వ్యక్తి ఎంటర్ అయితే ఆ జీవితంలోకి భర్త కోపం ఎలా ఉంటుందంటే రౌద్రమట, రౌద్రం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం మంచి మాటలు రాశాడండి బైబిల్లో దేవుడు. నేనెందుకు ఒక్కడిని అని అంటున్నాడో మనకు అర్థం చేయిస్తున్నాడు. ఆ మాటలు మనకు అర్థం చేయిస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 34. 6వ అధ్యాయము 34. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ఏమంటున్నాడండి? భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది. ప్రతీకారం చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా మేము చేస్తున్నాను. చూసారా? నీ భర్త కంట పరపురుషుడు పడ్డాడా, పరపురుషుడు కనిపించాడా, ఆ భర్తకు పుట్టే రోషం మహారౌద్రం. రౌద్రం, కనికరపడడం. ఆ క్షణంలో ఏదైనా చేస్తాడు. అవునండి, అవును. ఆయన జోలికి రాడు, ఫస్ట్ ఆయన జోలికి రాడు. అతను కనపడ్డాడు అనుకోండి, అక్కడ ఏదైనా గొడ్డలున్నా కత్తి ఉన్నా దాడి చేస్తాడు, చంపేస్తాడు. ఇప్పుడు పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా ఉంది. ఒక భార్య విషయంలో పరపురుషుడు ఎంటర్ అయితే ఒక భర్త తట్టుకోలేనప్పుడు ఒక్కడగా ఉన్న దేవునికి మరొక రూపాన్ని ఇస్తే ఆయన భరించగలరా? ఇప్పుడు మీరు చెప్పాలి. భరిస్తాడా? అందుకు చెప్పాడు అనమాట. నువ్వే భరించలేకపోతున్నావు కదా, మరి నేను ఎలా భరిస్తాను చెప్పు, నేను ఎలా భరిస్తాను? నీకోసం ఇంత విశ్వాన్ని కలిగించాను, నీకోసం ఒక చక్కటి బ్రతుకునిచ్చాను, తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో నేను కాపాడుకున్నాను, భూమి మీదకి నేను క్షేమంగా తీసుకొచ్చాను, నీకు ఒక అవయవాలు ఇచ్చాను, చక్కటి శరీరాన్ని ఇచ్చాను, నాదైన ఆత్మను నీ శరీరంలోకి ప్రవేశపెట్టాను కదా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంగంలోకి జీవవాయువును ఊరగ నరుడు జీవాత్మయను. ఆయన పరమాత్మ, మనమంతా జీవాత్మలం. ఆ పరమాత్మ ఆ పరమ తండ్రి, పరలోకపు తండ్రి తన ఆత్మను విభాగించి మన శరీరంలోనికి పంపించాడు. మన జీవాత్మ నేనే కదా ఎంత సృష్టి చేసింది, నా ఆత్మను నేను ప్రవేశపెట్టింది లేదు కదా, మరి నాకు మరొక లోపం ఇస్తారైతే అని మోషే గారి ద్వారా ఒక లా రాయించాడు. న్యాయశాస్త్రం రాయించాడు. ఆ న్యాయశాస్త్రంలో ఒక క్రమ పద్ధతిలో రాయించాడు. నేను తప్ప మీకు అన్నాడు. మీకు బయట వాళ్ళకి, మరి బయట వాళ్ళకి ఇది కూడా ప్రశ్న కదా. మరి బయట వాళ్ళు యెహోవా మొత్తం రుచి చూసి తెలుసుకోవాలి. అది బయట వాళ్ళకి. మరి ఇశ్రాయేలుకి నేను తప్ప మీకు వేరొక దేవుడు, అంత జ్ఞానయుక్తంగా రాశాడండి బైబిల్. ఎన్నిసార్లు చదివారు నిర్గమకాండం. స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఎక్కడ ఎలా చెప్పాలో కూడా తెలుసుకోవాలి. తన చట్టాన్ని ఎలా పరిచయం చేయాలో కూడా తెలుసుకోవాలి. రోషము గలవాడను అన్నాడు. నిజమేనండి, చాలా రోషం ఆయనకి. ద్వితీయోపదేశకాండం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం
23, 24 వచ్చినాను చూడండి. 23, 24 వచ్చినాను. నీ దేవుడైన యెహోవా నీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. మీరు జాగ్రత్త పడండి ఇశ్రాయేలుగా అన్నాడు. ఎలాగనగా హైందవులు కాదు, మరలా చెప్తున్నారు, నొక్కి చెప్తున్నారు. ఇశ్రాయేలులారా, ద్వితీయోపదేశకాలం అంటే రెండవసారి ఉపదేశించినటువంటి కాండం ఇది. ద్వి అంటే రెండు, రెండవసారి ఉపదేశం జరుగుతుంది. అరే ఇటు రారా అని పిలిచాడు నాన్న, వాడు రాలేదు. అరే నిన్నే రెండోసారి ఉపదేశం మాట అంటే వాడు వినట్లేదు. విననప్పుడు ఏం జరుగుతుందంటే మరలా రెండోసారి మూడోసారి మాట్లాడుతుంటాడు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు చూసారు. కానీ మన మీద ఒక రకంగా చూస్తుంటే ఆ పశువు పర్వాలేదు అనిపిస్తుంది. పశువు ఎందుకంటే యెషయా గారు ఏమన్నాడో తెలుసండి, ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద తన సొంత వాని బట్టి తెలుసుకోను. అయితే ఇశ్రాయేలుకు నా ప్రజలకు తెలివి లేదు అన్నాడు. నా జనులు యోచింపరు, ఆలోచింపరు అన్నాడు. ఎద్దు తన కామాంధుని అంటే యజమాని ఎరుగుతుంది. చాలా మంది రైతులు ఎద్దులు అమ్ముతారు. అమ్మినప్పుడు ఏం చేస్తాయో తెలుసండి, ఆ కొయ్య కట్టేసి తావులు తెరుచుకుంటాయి. అది రాత్రిపూట అయినా మరలా మీ పోలే పనికి వస్తుంది. లేదా అన్ని చోట్ల దొనపంటాయి. రాత్రికి మరలా మీ ఇల్లు ఎత్తుక్కుంటూ పోయే పనిలో ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలనుకోండి, టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలి, అంతే కదండి. టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలి. కానీ ఎదురుకి టార్చ్ లైట్ అవసరం లేదు, నీ ఇల్లు ఎక్కడ ఉందో అక్కడికి వస్తుంది. ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే ఎక్కడండి, అనుకుంటూ వచ్చాం తెలియక చూసారు. కానీ పశువు మాత్రం యజమానుడి ఇల్లు ఎక్కడుందో అక్కడికి వస్తుంది. ఆ యజమానుని గుర్తుపడుతుంది. గాడిద తన సొంత వారి ఇంటిని తెలుసుకుంటుంది. ఇశ్రాయేలీయులకి ఇంత చట్టం ఇచ్చిన నేనెవరో వాళ్ళకి తెలియలేదు, నేను దేవుడన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు, తెలివి లేదు అన్నాడు. మరి తెలివిలోని బొరతకుడికి ఏం చెప్తాం చెప్పండి. వాడు పట్టిన కుందేలకి 3 కాదురా, 4 కాదు, 3. ఇశ్రాయేలుకు తెలియలేదు అన్నాడు. పశువు బెటర్. 23వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23, 24. మీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన నిబంధనను మరచి మీకు ఏర్పరిచిన నిబంధనలను మరచి మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహములైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడండి. ఎలాగనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని రోషము గల దేవుడై ఉన్నాడు. ఏం రాస్తున్నాడు మోషే గారు? ఏమనుకుంటున్నారయ్యా ఆయన అంటే? ఎందుకు మీరంతా పొరపాటు చేస్తున్నారు? ఎందుకు మీరు ఆయనకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు? వ్యతిరేకమైన పాపాలు చేస్తున్నారు ఏంటి? ఎందుకు ఆయన మనసును గాయపరుస్తున్నారు? ఆయన మీరు బాధపరుస్తున్నారు? ఆయన ఎవరో మీకు తెలుసా? దహించు అగ్ని. ఏంటి? దహించు అగ్ని అట. ఈ భూమి ఎలా ఉందంటే పైకేమో పచ్చగా ఉంటుంది. ఈ భూమి ఎలా ఉందంటే పైకి అంత పచ్చగా ఉంది, పచ్చటి పైరు పంటలు. కానీ ఈ భూమి లోపలి భాగాలకు, సెంటర్ భాగానికి మీరు వెళ్ళగలిగితే అక్కడ బడబాకి అగ్ని. భూమి దాని లోపలి భాగం అగ్ని అన్నాడు. పైనేమో ఆహారం పుడుతుంది, లోపల మాత్రం భగభగ మండుతున్నటువంటి ఓ అగ్ని శిలలు ఉన్నాయి. లోపల అగ్ని
పర్వతాల్లో కూడా అగ్ని ఉంది, సముద్రాల్లో కూడా అగ్ని పర్వతాలు ఉన్నాయి. అగ్ని పర్వతాలు అవి బద్దలయ్యాయా? అవి బయటకు వచ్చాయా? ఒక్కడు లేదండు. అర్థమైందండి? ఇప్పుడు మన దగ్గర యుద్ధం చేయడానికి వెపన్స్ ఉన్నాయి కదా, వెపన్స్ ఉన్నాయి, ఖండాంతర క్షిపణులు ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఉన్న ఆయుధాలు భయంకరమైనవి. అవి తట్టుకోలేదు. ఒక్కసారిగా బైక్ తీసుకొచ్చారా ఇక అంతేనండి, బూడిద, భస్మం. సొదొమ పట్టణాన్ని చూశాడు కదండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణాలు ఎలా ఉన్నాయి అని అంటే భయంకరంగా చెడిపోయాయి. పిల్లలు చెడిపోయారు, పెద్దలు చెడిపోయారు, వృద్ధులు కూడా చెడిపోయారు. చూడండి, భయంకరంగా పాడైపోయారు వాళ్ళు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ ఫీవర్ ఏంటి? ఫీవర్, జ్వరం, కామం. సొదొమ గొమొర్రాలు పట్టినటువంటి జ్వరం కామజ్వరం. కామజ్వరం. డెంగీ వచ్చింది అనుకోండి, అదొక జ్వరం. చికెన్ గురి అదొక జ్వరం. ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, ఎయిడ్స్కి ముందు జ్వరం వస్తుంది. క్యాన్సర్కి ముందు ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. ఫస్ట్ జ్వరం వస్తుంది. ఏ రోగానికైనా ఏ జబ్బుకైనా ముందు శరీరంలో జ్వరం వస్తుంది. అర్థమైందా? జ్వరం వస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాలకు పట్టినటువంటి ఈ జ్వరం కామజ్వరం. వాయు లేదు, వరస లేదు, నీతి లేదు, నియమం లేదు, సంస్కారం లేదు. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు, ఈరోజు ప్రపంచమంతా అలాగే. మన కాకినాడలో ఒక పాప నర్స్ అండి, ఆ మీద అత్యాచారం జరిగింది. అది మీకు తెలుసు, న్యూస్కి వచ్చింది. ఆ కుర్రోడు అంటాడు బయటకు వచ్చి, నేనే అత్యాచారం చేశాను, కావాలంటే ఉరి తీసుకోండి అన్నాడు. చూడండి వాడు, కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అంటే చావటానికైనా మనిషి సిద్ధపడుతున్నాడు. చూడండి, పాపం మానటానికి మాత్రం ఇష్టపడలేదు. అర్థమైంది పాయింట్? అర్థమైందా? పాపం చెయ్యటానికి మానుకోడు, పాపం మానడు. కాబడితే ఉరి తీసుకోండి, చావటానికైనా సిద్ధం. చూసారా? మరొక డాక్టర్ దొరికాడు. ఆ డాక్టర్ గారి ఆ హాట్ బాక్స్లో ఆవిడ సుమారుగా ఒక 34,000 నీలి చిత్రాలు ఉన్నాయి. 34,000. అంటే హాస్పిటల్కి వస్తున్నప్పుడు నువ్వు చేసేదేనా? ఇదేనా? డాక్టరు ఏమండి దైవంతో సమానం కదండి. ఏ రోగాలైనా తొందరగా భర్తకు చెప్పుకోలేరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పేస్తారండి. మీరు చెప్పరు కదా, వైద్యం చేయాలి అంటే చెప్పాలి, తప్పదు. ఎందుకు? డాక్టరు దైవంతో సమానం, తండ్రితో సమానం అని సిగ్గు విడిచి చెప్పుకోవాల్సిందే, తప్పదు. కొన్ని సందర్భాల్లో పురుడు మూసేటప్పుడు ఏమండి లేడీ డాక్టర్స్ లేరనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు? జెంట్స్ వస్తారు కదా. మనం అంటామా ఏమండి మీరు రావద్దని అంటామా? లేట్ అయితే ఏమవుతుంది? పెద్ద ప్రాణానికి ముప్పు, చిన్న ప్రాణానికి ముప్పు. అందుకనే రండి సార్, రండి, అమ్మాయి నొప్పులు పడుతుందండి, చూడండి అండి, ప్లీజ్ దయచేసి మీరు త్వరగా రావాలండి అని అంటాం. ఆ సమయంలో అతను ఒక వైద్యుడు, అతను ఒక దైవం, అతను ఒక తండ్రితో సమానం. అలాంటి డాక్టర్ వృత్తికి అవమానం తీసుకొచ్చాడు. అలాంటి డాక్టర్ వృత్తికి సిగ్గుతో తలదించుకునేటట్లు ఒక 34,000 అశ్లీలమైన భూతు భయంకరమైన చిత్రాలు చిత్రీకరించాడు. ఎలా ఉంటుంది చెప్పండి? అది ఫార్వర్డ్ చేస్తే యువత ఏమైపోతుంది? అది ఫార్వర్డ్ చేస్తే సమాజం అయిపోతుంది. అది నెట్లో పెడితే ఏమవుతుంది? ఫేస్బుక్లో పెడితే ఏమవుతుంది? యూట్యూబ్లో పెడితే ఏమవుతుంది? పిల్లల శరీరాలు వేడెక్కిపోతాయి. ఆ సమయంలో చెల్లెలు చూడడు, తల్లిని చూడడు, అక్కని చూడడు. చేయవలసిన నేరం, చేయవలసిన ఘోరం జరిగిపోతుంది. నేనే అత్యాచారం చేశాను, నన్ను ఉరి తీసుకోండి అంటున్నాడు.
చూశారండి, పాపం మానడానికి ఇష్టపడలేదండి. అందుకే దహించు అగ్ని ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఏం చేసినాడో తెలుసా? ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించాడట. అగ్ని ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడు ఆకాశం నుంచి మంచు కురుస్తుంది కదా, మంచు కురుస్తుంది. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. ఆకాశం నుండి వడగళ్ళు పడుతున్నాయి. అదే ఆకాశం నుంచి ఏం కురిసిందో తెలుసా? ఆ రోజు అగ్ని గంధకాలు. నువ్వు జాగ్రత్తగా బ్రతికితే ఆకాశం నుంచి వర్షం పడింది. నువ్వు భయభక్తులతో ఉంటే ఆకాశం నుంచి మంచు పడింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అగ్ని గంధకాలు వస్తాయి. నేను దహించు అగ్ని అన్నాడు. అవునండి, ఆ అగ్ని గంధకాలు ఎక్కడి నుండి వచ్చాయి అన్న సంగతి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నక్షత్రాలు దాగి ఉందండి అదంతా. మీకు పైకి మీరు అలా చూస్తే ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయి? మల్లెపూలా ఉన్నాయి కదా కదా. మల్లెపూలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అలా మల్లెపూలు లాంటి నక్షత్రాలను బంధించాడు. కాంతి, మనకు కాంతి. పగటిపూట సూర్యుడిని, రాత్రిపూట చంద్రుడిని. ఇప్పుడు వాతావరణం ఎలా ఉందండి? చల్లగా ఉంది. పగటి ఎలా ఉంది? వేడిగా ఉంది. పగలంతా వేడెక్కించాడు, రాత్రి రాగానే ఈ భూమండలాన్ని చల్లబరిచాడు. ఎందుకో తెలుసా? ఈ రాత్రి కూడా వెచ్చగా ఉంటే నువ్వు నిద్రపోకు. అందుకే ఆ కనికరం గారి తండ్రి ఏం చేశాడంటే భూమండలాన్ని చల్లగా మార్చేశాడు. నువ్వు నిద్రపోను ఆయన ప్రశాంతంగా. మరి ఇంత ఉపకారం చేస్తుంటే ఏం మాయరోగం అండి పాపం చేయడానికి? ఇంత చక్కగా పోషిస్తూ బ్రతికిస్తుంటే, సూర్యచంద్ర నక్షత్రాలు రప్పిస్తుంటే, వర్షాన్ని రప్పిస్తుంటే, ఋతుపవనాలను రప్పిస్తుంటే, ఆ దేవుని కోసం బ్రతకటానికి ఏంటి బాధ? పాపాన్ని విడిచిపెట్టడానికి ఏంటి ఆ బాధ? నొప్పేంటి చెప్పండి? ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారు పాపాన్ని? నక్షత్రాల్లో దాగిన ఆ అగ్ని గంధకారం ఏం చేశాడో తెలుసా? భూమి మీదకు సొదొమ గొమొర్రా పట్టణాల మీద విసిరాడు. ఇప్పటికి కూడా అండి అక్కడ పచ్చని మొక్క కూడా పోదు. ఎప్పటికీ ఆ మట్టి లోపల ఉన్న అగ్ని గంధకాలు బయటికి తీసి నిప్పలా ముట్టిస్తే మండుతుంది. అమ్మో, ఎంత భయంకరం! ఎన్ని నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాల్లో ఏమండి అగ్ని గంధకాలు నిక్షిప్తమయ్యాయి. పర్వతాలు, అగ్ని పర్వతాలు నిక్షిప్తమయ్యాయి. ఈ భూమి లోపల అగ్ని. యేసుక్రీస్తు రాకడ సమయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదండి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి అన్నాడు. మిక్కుటమైన వేండ్రముతో తగలబడిపోతాయి అన్నాడు. అంటే అంత భయంకరమైన అగ్ని గంధకాలు నిక్షిప్తమయ్యాయి ఈ విశ్వంలో. దహించు అగ్ని నేను అన్నాడు. అందుకే నేను దహించు అగ్ని, రోషము గలవాడను అన్నాడు. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికల్లా ఆయన ఎలా మారిపోతున్నాడో చూడండి. మన దగ్గరకు వచ్చేసరికల్లా ఆ దహించు అగ్నిగా ఉన్న ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడో కొన్ని వచనాలు చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడండి. మరియు ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలండి? శాంతం గలవారై ఉండండి అన్నాడు. నిష్కలంకులుగా ఉండండి అంటే కలంకం లేని వాడుగా, ఏ లోపం లేని వాడుగా, ఏ పాపం లేని వాడుగా అని దృష్టికి మీరు నిష్కలంకులుగా ఉండండి, శాంతంగా ఉండండి, నిందారహితులుగా ఉండండి. అంటే మీ మీద నేరారోపణ చేయకూడదు దేవుడు. నిందారహితులుగా ఉండండి అన్నాడు. అసలు శాంతం ఉండదండి మనకి? ఉండదు.
మీరు చెప్పండి, ఛాన్స్ ఉంటుంది? 100 రూపాయలు కానికిస్తే నువ్వు ఇంతవరకు మైకులు చదవలేదు. ఆ పక్కింటి దగ్గర మాత్రం భోజనం చేయడానికి వెళ్ళావు. ఎందుకు? ఆమె కోడి కూర చేసింది, నేను పచ్చడి చేశాను, అందుకే నువ్వు మా ఇంటికి రాదు. నేను మానేసి ఇంకో సంఘానికి పోతాను. చూసారండి, చిన్న చిన్న విషయాలలో శాంతం లేని వారుగా కనిపిస్తున్నారు సంఘాల్లో, సమాజంలో. శాంతం, ఆ శాంతం అనేది లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి? మహాయుద్ధం జరుగుతుంది, మహాయుద్ధం. సొలొమోను గారు 40 ఏళ్ళు పరిపాలించాడు. ఎలా పరిపాలించాడో తెలుసా? ఎలా పరిపాలించాడో తెలుసా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకొని ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకొని రాజ్య పరిపాలన చేశాడు సొలొమోను. రాజ్య పరిపాలన. ఆ రాజ్య పాలనలో యుద్ధాలు లేవు. ఉన్నాయండి సొలొమోను కాలంలో యుద్ధాలు? యుద్ధాలు ఉన్నాయా? వాళ్ళ తండ్రి గారి కాలంలో యుద్ధాలు ఉన్నాయి, కానీ సొలొమోను గారి కాలంలో యుద్ధాలు లేవు. అంటే ఎలా పరిపాలించుంటాడు చెప్పండి? ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దగ్గర పెట్టుకున్నాడు. న్యాయం కూడా భలే న్యాయం తీర్చాడండి కదా. ఒక తల్లి వచ్చింది, వచ్చి అంటుంది, ఆ బిడ్డ నా బిడ్డ అండి రాజుగారు. కన్న తల్లి వచ్చింది, లేదండి ఆ బిడ్డ నా బిడ్డ అండి, నాకు తెలుసు అండి, ఆ బిడ్డ నా బిడ్డ అండి. మరి ఆమె ఏమనుకుంటుంది? నా బిడ్డ ఎటు నిద్రలో చచ్చిపోయాడు అంటే ఏం చేసింది? పక్కలో ఉన్న పిల్లలు మర్చిపోయి దిండు అనుకొని దొల్లింది, అది చచ్చిపోయాడు. మొన్న చూశానండి, నేను వీడియో చూశాను. ఒక తండ్రి పసిబిడ్డని పక్కలో పండేసుకొని పడుకున్నాడు. ఈ చెయ్యిని ఈ ముక్కు మీద ఇలా వేశాడు. ఆ పిల్ల, చిన్న పిల్ల, కాళ్ళు చేతులు గిరగలాడిస్తుంది, ఊపిరాడక. ఆడే జనపోతులు ఎదురుపోయినట్టు వెళ్ళిపోతున్నాడు. ఒక పసిబిడ్డ నీ చెంత ఉంది తెలుసా? పసిబిడ్డ. ఆ పసిబిడ్డ ఆక్సిజన్ పీల్చుకొని ఈ ముక్కు మీద చెయ్యబడిందయ్యా. ఊపిరి పీల్చుకోలేకపోతుంది, చెప్పలేకపోతుంది, కాళ్ళు చేతులు గిరగలాడిస్తుంది, ప్రాణం పోతుంది. అలాగే ఆమె పడిపోయింది, చచ్చిపోయింది. నా బిడ్డ చనిపోయినప్పుడు దాని బిడ్డ ఎందుకు బ్రతకాలనుకుంది ఈమె, ఈ దౌర్భాగ్యురాలు. నా బిడ్డ అంటే నా బిడ్డ అంటే వస్తుంది. అప్పుడు కన్న తల్లి ఏముందండి? కన్న తల్లి ఏముంది మీకు తెలుసు కదా. సొలొమోను గారు ఏం చేశాడు? ఒక ఖడ్గాన్ని తీసుకురండి అన్నాడు. ఒక ఖడ్గాన్ని తీసుకొస్తే ఈ పాపను 2 ముక్కలు చేస్తాను, ఒక ముక్క ఆమెకి, ఒక ముక్క ఈమెకిస్తాను అన్నాడు. అప్పుడు కన్న తల్లి వచ్చి కాళ్ళ మీద పడి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, కాదు, ఆమె బిడ్డ ఇవ్వండి అన్నాడు. అంతే, జడ్జిమెంట్ అయిపోయింది. ఈ బిడ్డను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. చూసినే అంత జ్ఞానవంతుడు సొలొమోను, అంత న్యాయవంతుడు సొలొమోను. అలాంటి దైవ జ్ఞానంతో, న్యాయంతో ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకొని రాజ్య పరిపాలన చేశాడు. అంటే యుద్ధాలు లేవు. ఈ రోజు భారతదేశానికి కానీ ప్రపంచ దేశానికి కానీ ఒక సూచన చెప్తున్నాడు దైవదేవుడుగా. ఒక సూచన, బైబిల్ దగ్గర పెట్టుకొని పాటిస్తే, బైబిల్ దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తే శాంతే. యుద్ధాలలో ఉండవు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇది చిన్నోడు కాదు. ఏమనుకుంటున్నారు చూసి? అక్షర ముక్క తెలియదు అనుకుంటున్నారా? బైబిల్లో రాయబడిన జ్ఞానం ఇది. చదువుకోవాలి, నేర్చుకోవాలి, ప్రకటించాలి. అప్పుడే కదా ప్రజలతో మనోనేత్రాలు వెలిగించబడేది. నీ శత్రువుని క్షమించయ్యా అంత బైబిల్ అందండి. నీ శత్రువుని క్షమించు, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు. అది ఇంకెద్దరు ఎందుకు వస్తుందండి? ఇప్పుడు నా మీద అక్క కోపం ఉంది, నేను వెళ్ళాను, అక్క వందరాలు, నా వల్ల నేను చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అక్క అని నేను సమాధానపడి ఆమె నా ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టాను. అదే ఇంకా నా మీద కోపం ఉంటుందండి? ఉంటుందండి? ఉండదు. నా మీద కోపం ఉండదు, మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండదు. అది నేర్పాడు యేసుక్రీస్తు బైబిల్లో. నీ శత్రువు ఆకలి కొంటే
భోజనానికి పిలువు నీ ఇంటికి. నీ శత్రువును క్షమించు. నీ సోదరుడు పరలోకపు తండ్రి ఆత్మ అతనిలో ఉంది. ప్రపంచ దేశాలలో మానవ ఆకారాలలో ఉన్న ఆత్మను పరమాత్మ నుంచి విడిపోయినది. ఈ జ్ఞానం తెలియదు. ఇది బైబిల్ మత గ్రంథం అన్నారు. బైబిల్ పక్కన పెట్టండి అన్నారు. చర్చిలు పడగొట్టేస్తున్నారు, దైవ సేవకులు చంపేస్తున్నారు. అందుకే రగులుతుంది ప్రపంచం, రగిలిపోతుంది. అంతే కదండి. ఇది మత గ్రంథాలు పక్కన పెట్టేస్తే మన జీవితాలు ఏం బాగుపడతాయి? ఏం బాగుపడతాయి? శత్రువుని ఎలా క్షమించగలం? ఎలా ప్రేమించగలం? ఎలా సమాధానపడగలం? అంత మంచి మాటలు రాయించాడండి. ప్రపంచ దేశాల క్షేమం కోరి రాయించాడు బైబిల్. మర్చిపోవద్దు, క్షేమం కోరి. 14 సంవత్సరాలు చేశాడండి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో. 14 సంవత్సరాలు. అప్పుడు 2 వర్గాలు కొట్టుకుంటున్నాయి, టీడీపీ, కాంగ్రెస్. బాంబులు కూడా విసిరారండి. చర్చిలో ప్రార్థన జరుగుతుంది. ఒక బాంబు చర్చిలో పడింది, అది పేర్లేదు. తెలుసా అండి? పేర్లేదు, నిజం. వాళ్ళ క్షేమం కోరి మంచి మాటలు చెప్పాను, మంచి వాక్యాన్ని చెప్పాను. శత్రువుల ఇంటి ముందు ప్రార్థనలో టీడీపీ వాళ్ళు కూర్చోబెట్టారు. అది దమ్ము అంటే వాక్యంలో దమ్ము. కూర్చోబెట్టారు. ఎందుకంటే మీరు ఒక సంఘానికి వస్తున్నప్పుడు ఇవి మీకు తగదు. ఈ ముఠా కక్షలు, పార్టీ తగాదులు మీకు తగదు. మీరు తీసుకున్న బాప్తిస్మానికి అర్థం లేదు, మీరు నేర్చుకున్న వాక్యానికి అర్థం లేదు, మీరు క్రీస్తు కూడా ఉండడు అని చెప్పారు. అంతే, వచ్చి కూర్చున్నారు. సమాధాన పరిచయాలండి. తెలుసా అండి? శాంతం అన్నాడు. అందుకే ఏమన్నాడు? మీరు శాంతము గలవారై నిందారహితులై, అర్థమైందా? మీరు మీ దేవుని దృష్టి కనపడాలి అన్నాడు. నెక్స్ట్ వచనం చూడండి, 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. చూశారండి? దహించు ఆ దేవుడు ఎలా మారిపోతున్నాడు అని అంటే, ఇదిగో దీర్ఘశాంతంలోకి వెళ్ళాడట. శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. భార్య అండి పప్పులో ఉప్పు వేసుకుని తప్పు వేసిందట. పప్పులో ఆ ఉప్పు తగ్గింది, పోయి వేసుకోరాదు, వేసుకోరాదు, తప్పేముంది? ఉప్పు తక్కువైందని ఈ సెల్కి మనం ఛార్జర్ పెడతాం చూసారా, ఆ ఛార్జర్ తీసుకొని కొట్టాడండి. అంటే ఈ కణతంలో తగ్గిపోయింది, ఆమె చచ్చిపోయింది. తెలుసా భార్య విలువ? తెలుసా? చెప్పమంటారా? పెళ్ళైన 2 అక్షరాలతో కన్నవాళ్ళని విడిచిపెట్టి, తమ్ముళ్ళని విడిచిపెట్టి, అక్కని విడిచిపెట్టి, నువ్వే నా సర్వస్వం, నువ్వు నా శిరస్సు అనుకొని తన ఇంటి పేరు కూడా మార్చుకొని, తన పుట్టిన గ్రామాన్ని వదులుకొని భర్తతో అడుగులు వేస్తుంది. భార్య నీలో సగభాగం. కొట్టకూడదు, తప్పు. కొట్టకూడదు, చంపకూడదు, తప్పు. అదనపు కట్నం కోసం వేధించకూడదు, తప్పు. తల్లిదండ్రులు నమ్మి నీ చేతిలో పెట్టారయ్యా ఆమెని, నా బిడ్డను బాగా చూసుకోయ్యా అని. ఉప్పులో తక్కువైందని ఛార్జర్ తీసుకొని కొడతావా? శాంతం ఏది? శాంతం ఏది? ఎందుకు దేవుడు దీర్ఘశాంతంలోకి వెళ్ళాడు అంటే రక్షణార్థం. మనందరి రక్షణార్థం. ఏమండి, ఆ బాధ మీ చెప్తే మీకు అర్థం కావట్లేదు, కానీ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఒక పక్షి బిడ్డల్ని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తుందో చూడండి. ఒకసారి ప్లే చేస్తారు చూడండి, లైట్స్ ఆఫ్ అని ముగిస్తారు, వెళ్ళిపోతుంది. కానీ చూడండి, బైబిల్కి ఆ వీడియో ఒకసారి చూడండి. అది వాస్తవం, రియల్. కొంచెం లైట్స్ వస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నాకు కూడా కనిపించాలి.
ఒక చెట్టు మీద పదునైన ముక్కుతో చూడండి ఒక గూడు కట్టింది, తల పెట్టేసి. చెట్టు వచ్చింది గూట్లోకి. పొడిసి చంపేస్తుంది. ఒక పక్షి పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంత తపన పడుతుందో చూసారా? కాపాడుకోవడానికి ఎక్కడ పెట్టుకుంది ఆ గూడు? ఓ చాలా ఎత్తులో పెట్టేసింది. పిల్లల సంరక్షణ కోసం చాలా ఎత్తులో గూడు కట్టుకుంది. ఆ గూడులో బిడ్డలు పెట్టుకుంది. బిడ్డల్ని చూసుకుంటుంది, మేత ఆహారం తెస్తుంది, ప్రతి క్షణం గమనిస్తుంది. ఏదైనా శత్రువు వస్తుందేమో, నా బిడ్డల్ని చంపేస్తుందేమో అని. ఇప్పుడు చెప్తున్నానండి, ఆ పక్షికున్న జ్ఞానం కూడా మనకి లేదండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు నేను అడుగుతున్నానండి. మీ అన్నగారిని అడుగుతున్నాను, తమ్ముని అడుగుతున్నాను, ఒక కాపరికి అడుగుతున్నాను, ఎలా ఉన్నారు? మీ కుటుంబాలని నిజంగా రక్షింపబడ్డాయా? మీ కుటుంబాలు నిజంగా సంఘానికి వచ్చి భక్తి భావాలతోనే పెరుగుతున్నారా? భక్తి భావాలతో వాక్యానికి లోబడుతూ ఆయన రక్షణని మీరు గ్రహించారా? ఆయన దీర్ఘశాంతాన్ని మీరు గ్రహించారా? తల్లి అండి తన బిడ్డని కాపాడుకుంటుంది. బరువు కదండి. 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల వచ్చే సరికల్లా ఈ సైజు వస్తుందండి. అంటే కడుపులో ఏం వస్తుంది? ఒక బిడ్డ బరువును మోస్తుంది. ఒక బిడ్డ బరువును మోస్తుంది. ఎలా పడితే అలా పడుకోకూడదు, మళ్ళా ఒక సైడ్కి పడుకోవాలి. చూసారా? ఒకవేళ నొప్పి వచ్చినా ఆ బాధను భరిస్తుంది, అంతేనా? పురుటినప్పుడు సహిస్తుంది, బరువును మోస్తుంది, తినకూడని పదార్థాలు తినదు. ఎందుకు ఇంత శాంతం పడుతుంది? తన బిడ్డకి జన్మనివ్వాలి. అప్పుడు డాక్టర్ గారు అంటాడు, మంత్రసారి ఉంటుంది, అమ్మ కాసేపు వచ్చుకోమ్మా కదండి. మాటలు చెప్తాం కానీ అక్కడికి లైవ్లోకి వెళ్ళేసరికల్లా తట్టుకోలేదు కదండి. భయపడతారండి, బాధపడతారండి. ఒక్కొక్కసారి ప్రాణం పడిపోతుంది. మా మరదలు ఉంది, ఆమె జీజీహెచ్కి తీసుకొచ్చాము. బిడ్డ అడ్డం తిరిగాడు. డాక్టర్ గారు అంటున్నాడు, మీరు సంతకం పెడితే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తామండి అంటున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఉంటుందో తెలుసా? పెద్ద ప్రాణం, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డకు మాత్రం జన్మనివ్వండి అని సంతకం పెట్టింది. మేము కూడా సంతకం పెట్టాం, దేవుడి మీద భారం సంతకం పెట్టాం. అంటే ఒక తల్లి పడుతున్న మతం ఏంటంటే, గర్భంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ బిడ్డకు జన్మనివ్వాలి అని శాంతం పడుతుంది, ఆ పెయిన్స్ తట్టుకుంటుంది. కానీ లోపల కాపాడుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత విడిచిపెట్టారండి. మీకు అర్థమైందా? లోపల 9 మాసాలు భద్రంగా కాపాడుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత వాడు ఉగ్రవాదిగా, టెర్రరిస్ట్గా మారిపోయాడేంటి, రేపిస్ట్గా మారిపోయాడేంటి, దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడేంటి? చెప్పండి. అది పెంపక లోపం. నువ్వు గర్భంలో కాపాడుకున్నావమ్మా, కానీ బయటకు వచ్చిన తర్వాత గాలి కొనేసేసి. అందుకే సభ్య సమాజం చెడిపోతుంది. ఒక పనికిమాలిన కంటే తల్లి విలువ అర్థం కావట్లేదు. ఒక గొయ్యి తీసాడు, చూడండి నన్ను చూడండి, లోతుగా తొలిపడి గొయ్యి. తల్లి బ్రతికుంది, ఆ గోతులు పడేస్తాడు చూడండి, బ్రతికుండగానే పడేస్తున్నాడు చూడండి ఒకసారి. కొద్దిగా సౌకర్యం
వెళ్ళిపోతుంది. ఆ కూతురు వేస్తున్నాడండి, వేసి అసలు మట్టి చూడాలి. జన్మనిచ్చిన తల్లిని నవమాసాలు తన గర్భంలో దాచుకున్న బిడ్డ బయటకు వచ్చి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? బ్రతికొండగానే బంచేస్తున్నాడు, మట్టిలో వేస్తున్నాడు. శాంతం. ఆ తల్లి ఆ రోజు శాంతించబట్టే నువ్వు బ్రతికావురా. ఆమె నొప్పులు ఓర్చుకోబట్టి నువ్వు బ్రతికావు. అలాంటి తల్లిని బ్రతికొండగానే సమాధి చేస్తున్నాడు. చూడండి, సమాధి. దేవుడు కూడా ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఏ విధంగానైనా మనల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. 140వ కీర్తన 10వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 140వ అధ్యాయం 10వ వచనం. కనకనలాడు నిప్పులు, కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక, తిరిగి లేవకుండునట్లు, వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండంలో వారు కోల్చబడుదురు గాక, అగ్నిగుండములో కోల్చబడుదురు గాక, అగాధ జలములోనికి త్రోయబడుదురు గాక. అబ్బా, ముందే ఇచ్చాడు శిక్ష. నువ్వు మారకపోతే, నీ పాపాన్ని నువ్వు విడవకపోతే, నా దీర్ఘ శాంతాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే యేసుక్రీస్తు రక్తంలో నీకు విధించబోతున్న శిక్ష ఏంటో తెలుసా? భయంకరమైన పాతాళంలో, ఈ అగ్ని గుండంలో ఇదిగో కనకనలాడు నిప్పులయ్యా, కనకనలాడు నిప్పులు అంటున్నాడు. పలావు తగిలించేటప్పుడు, పలావు చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? ఇంత ముద్దులేస్తారు కదా. మీరు పట్టి కట్టే మెరవ కట్టేస్తే ఉడకదు, ఇంత ముద్దులు కావాలి. ఆ ముద్దుల్ని రౌలు పెడుతుంటాడు వంట వేస్తుంది. ఎలా ఉంటుంది అప్పుడు? కనకనలాడుతూ ఉంటుంది నిప్పులు. ఆ వీడి దగ్గర పోదే మీరు, మనకు అర్థం కావటని చెప్తున్నారు. అగ్ని గుండంలో నీ ఆత్మ ఎంత భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతుందో ముందుగానే తన చట్టంలో చెబుతున్నాడు. నాయనా, దహించు దేవుణ్ణి. చూడండి, నీ కోసం నీ రక్షణార్థం నేను దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు తల్లి కూడా అంటుంది, అరే కొడితే ఎంత నా చేతిలో అంటుంది. అదేనా? నువ్వు నా చేతులు ఎంతరా అంటుంది కదండి. అలా బలవంతంగా కొట్టింది అనుకోండి, ఒక్కోసారి చచ్చిపోతారు. అవసరం బ్లడ్ కూడా పడుతుంది. తల్లి ఏం చేస్తుంటే శాంతిస్తుంది. నువ్వు ఎంతరా నా చేతిలో. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? నువ్వెంతరా నా చేతిలో, ఎంతరా. ఎందుకు నేను దీర్ఘశాంతంలోకి వెళ్ళాను తెలుసా? నీ రక్షణ, నీ మార్పు కోసం అన్నాడు. కనుక ప్రియులారా, ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షించకండి. రక్షణ పొందడానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి కనకనలాడు ఆ నిప్పుల గుండాన్ని, భయంకరమైన అగ్ని గుండాన్ని తప్పించుకోవడానికి దీర్ఘశాంతం అన్నాడు. మీ అందరినీ తప్పించుకోవడానికి. రెండవ మరణం అన్నాడు, అగ్ని గుండానికి మీ ఆత్మలు జారిపోకూడదని మీ రక్షణార్థం మీ తండ్రి దీర్ఘశాంతంలోకి వెళ్ళాడు. తండ్రి సూచన ఇచ్చాడు, ఆయన ముగించు అని. కనిపిస్తుంది. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు నాయన. దర్శి, గంగాదేవిపల్లి, గోనకొండ, మీ బిడ్డలందరూ కలిసి తెలుగు బ్యాప్టిస్టు సంఘము వారితో, దైవజనులతో కలిసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరు దహించు దేవుడు తండ్రి. రోషము గలవాడు నీవు తప్ప మరొకరు లేరు తండ్రి. మా ఆత్మల రక్షణార్థం దీర్ఘశాంతం పడుతున్నావు తండ్రి. అవునయ్యా, మా జీవితాన్ని మార్చుకోవడానికి, పాపమును విడిచి క్రీస్తును విశ్వసించడానికి కృప దయచేయండి. చక్కటి వాతావరణం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సంఘమంతటిని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ, మరి ముఖ్యంగా మా అన్నగారు వ్యసన గారు, ఇదిగో నాయన తమ్ముడు
ఆశ్రయ, అలాగే పెద్దలు, స్త్రీల సమాజం, మహేష్ అందరూ పడిన ఈ కష్టాన్ని దీవించండి తండ్రి. ఇంకా అనేక ప్రాంతాల్లో జరగలిగిన కార్యక్రమాలను ఆశీర్వదించండి. మీ బిడ్డలందరూ రక్షణ పొందటానికి కృప చూపండి. పాతాలను తప్పించుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. మీ చిత్తమైతే మరోసారి మీ బిడ్డలతో కలిసి అదృష్టాన్ని మాకు ఇవ్వండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనలు ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా ముగించండి. మన సంఘంలో ఈ దినము ఈ మీటింగు జరిపిన నా సంభవము ఆయన కొన్ని ప్రకటనలు మాట్లాడతారు. త్వరగా చెప్పాను కదండి. అద్భుతమైనటువంటి దేవుని సందేశం. నిజంగా దేవుడు ఎంతో దహించే అగ్నిగా ఉన్న ఆయన మన రక్షణ కొరకు మనం మారుతామని ఎంతగానో దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు కనుక మీరందరూ కూడా మారాలని ఈ సభ ప్రేమైన వల్ల ఈ సభ ఎంత విజయవంతంగా జరగడానికి కారకులైనటువంటి వారు ముఖ్యంగా పరమందు ఉన్న మన కన్న తండ్రి అయిన దేవుడు అండి. వాతావరణాన్ని కూడా ఈ సభ 6 గంటలప్పుడు 7 గంటలప్పుడు భయంకరమైన గాలి మబ్బులు వచ్చాయి. అయినా కానీ ఆపేసి ఇదిగో ఇప్పుడు సూచనలు ఇచ్చిస్తున్నాడు మనకి తండ్రి. నైనా మీరు ఇది అవకాశం ఇచ్చాను, మీట్ చేసుకున్నాను కనుక కన్నదైన దేవునికి చెప్పడం ద్వారా మనం తెలుసుకుంటాం. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి స్థానికంగా సంఘ పెద్దలు భూషణ్ గారు, అలాగే గురవయ్య గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చి పెట్టండి అయ్యా మా గ్రామంలోని అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దేవుడి మాటలు వినాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మీ గ్రామంలో కానివ్వండి, మీ బంధువుల గ్రామాల్లో కానివ్వండి, ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను. దొనకొండ ప్రాంతంలో ఎవరైనా బైబిల్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మంగళవారం రోజున బైబిల్ తరగతి జరుగుతుందండి. ఫ్రీగానే బైబిల్ నేర్పిస్తాము. బైబిల్ నేర్చుకోండి. మీ సంఘాలకు వెళ్ళండి. మా సంఘాలకి అయితే రావద్దని రమ్మని మేమైతే పిలవమండి. కనుక ఆ విషయాన్ని గమనించి బైబిల్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మంగళవారం 7 గంటల నుంచి 9 గంటల వరకు దొనకొండలో ఒబ్బాపురం కాలనీలో బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. రేపు ఏళ్ళ చెరువు గ్రామంలో దైవ సేవకుల ద్వారా సభ ఉంటుందండి, గమనించాలని తెలియజేస్తున్నాను. చివరిగా ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా అన్నయ్య గారికి సమయం అర్పిస్తుంది. కలుసుకునండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాప్రభయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నిత్యాదరణ సదాకాలం మనందరికి తోడి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనములు, సెలవులు. ఓకేనండి. ఈ సభ ఈరోజు జరిగించినటువంటి వారు మా గ్రామంలో ఉన్నటువంటి మా అన్నయ్య యువతుడు మాసయ్య, అలాగే మేరమ్మ గారు, వారు అన్నయ్య గారికి సన్మానం చేయాలని సెలవులు ఇచ్చారు. అలాగే ఏసన్న గారు ఈ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు సేవకుల్ని సన్మానించాలని సేవతోటి పెద్దలు, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, అలాగే ఏసన్న గారు, మహేష్ అందరు కలిసి సన్మానించాలని తెలియజేస్తున్నాం. పెద్దలు, సంఘ పెద్దలు, గురవయ్య గారు, భూషణ్ గారు అందరూ కూడా, మిగతా సేవకులు అందరూ కూడా, వేదిక మీద ఉన్న వారందరూ కూడా దైవ సేవకుల్ని, ఎంత మంచి వాక్యాన్ని మనకు తెలియజేసిన దైవ సేవకుల్ని సన్మానించాలని సేవతోటి పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. అన్నయ్య గారు రండి. వచ్చేయండి అన్న, చేయబడ్డా మన ఎట్లమ్మా మన వచ్చి ఓకే రైట్. ఓకేనండి, కోరిక ముగించడం జరిగింది. వర్షం
అందరూ కూడా జాగ్రత్తగా మీ ఎల్లకి వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, సెలవు. ఆపేసావా?